బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అద్భుతమైన ప్లేస్మెంట్స్, ఇంజనీరింగ్ లో మీ బెస్ట్ చాయిస్ ఏవియన్ ఐఐటి హైదరాబాద్. మీరెవరినైనా వికృతంగా ఉన్నారు. AK-47 బదులు కత్తులతో కనిపిస్తున్నారు. ప్రభుత్వం మారిందా? కాదు, నువ్వే లోకం మారావు. అంటే నరకానికి వచ్చావు. పద. ఇదేమిటి, రంగుల డ్రైనేజీయా? తప్పు, అలా అనకూడదు. ఇది వైతరిణి నది. ఇందులో చీము నెత్తురు ప్రవహిస్తూ ఉంటుంది. పాపులను ఈ నది గుండానే నరకానికి తీసుకెళ్తుంటాం. అది ఏమి కోత? యమలోకం కోడి పుంజ ఇక్కడ ఇప్పుడే తెల్లవారుచున్నదా? అది కాదు మానవ, ఈ రోజు మాకు పర్వదినం, అందరికీ సెలవు దినం. మా యువ యమధర్మరాజుకు పట్టాభిషేకం. మరికొద్ది ఘడియల్లో సంరంభం ఆరంభం కానుంది. ఆ సూచికే అది. యువయముడికి పట్టాభిషేకమా? ఇక్కడను వారసత్వమా? మనరోగనమాట. ముసలియముడు ఇష్టపూర్వకముగా చేస్తున్నాడా లేక వెన్ను పోట? అది మాకు తెలియదు. కింకరా, చిన్నయముడు మంచివాడా కక్కోటకుడా? అమాయకుడు, ప్రశంసలకి లొంగిపోవును. పొగడ్తలకు లొంగని వాడేవాడు. ఆ పిల్ల కుంకయముణ్ణి పొగడ్తలతో మెప్పించి ఒప్పించి భూలోక వరకు తప్పించుకుని పోయేదను. మానవ, మేము ఈ కిరీటము ధరించినప్పటికంటే ఇప్పుడు మీ పొగడ్తలే మాకు కడు సంతోషము కలిగించుచున్నవి. ఈ శుభ సమయమున నీకొక వరము ఇచ్చుచుంటే కోరుకొనుము. అదియును నీ పునర్జన్మము. కుమారా, ఇతని శిక్షలు నిర్ణయించవలేను గాని వరములు ఇయ్యరాదు. ముందే పాపిని విచారించుము. చిత్రగుప్త ప్రభు, అగ్రసంధానిని తెరచి ఇతని పాపముల చిట్టా ప్రకటింపు. ప్రభు, ఇతనికి ఏ ఆడపిల్ల కనిపించను వచ్చదవా అని అడుగు దురలవాటు కలదు ప్రభు. ఇంద్రుడిలాగా ఇతడు దోషులను నిర్దోషులుగాను నిర్దోషులను దోషులుగాను నిరూపించి 2 రకముల పాపములు చేసినాడు. అది కదుగో మీ ఒంటికంటి శుక్రాచార్యుడిలాగా. అధిక ప్రసంగం. మీదే అధిక ప్రసంగం. పిల్ల యముల వారిని ఇతర కిరీటం పెట్టి మీరు టోను విప్పుతారు దానికి. తండ్రి, సభ మమ్ములను నిర్వహింపనీయుడు. చిన్నయ్యమ్మ, నాదో చిన్న మనవి. మా భూలోకంలో మంత్రులు మారగానే వారి పియ్యలు కూడా మారతారు. మీరు కూడా మెదడు చితికిన ఈ ముసలి చిత్రగుప్తుని రిటైర్ చేసి వారి స్థానంలో వారి కుమారుడు విచిత్రగుప్తుని కూర్చోబెడితే సుప్రభుగా ఉంటుంది. సభకు సభకు నరుడా మెచ్చితిని. చిత్రగుప్త బొమ్మ, విచిత్రగుప్త రమ్ము. వంగిడీలు ప్రభు, వంగిడీలు. ముందతనికి శిక్ష విధింపు. ఇప్పటికే వైతరణి నది పొంగి పొర్లుచున్నది. మీరు ఉమ్మి ఉద్ధృతి ఆపినా ఉత్తమము. మీ వైద్యుని ఉప్పొంగటం తర్వాత ఇక్కడ నా హృదయం టెన్షన్తో రగిలిపోతుంది.
ఇదే మా భూలోకంలో అయితే కోర్టుకెళ్ళి వాదించుకునేవాళ్ళం. ఈ యమలోకంలో నాకు న్యాయం జరుగుతుందని గ్యారంటీ ఏమిటి? మడి వచ్చిన యమ. మానవ, మా ముందు సమవర్తి ఉన్నది. ఇది నిప్పు, ఇది మంచు. తక్కువ శిక్ష వేస్తే మంచు కరుస్తుంది, ఎక్కువ శిక్ష వేస్తే నిప్పు కాలుస్తుంది. ఏం జరిగింది? చీయ కాలు కాలినది, తోలు ఊడినది. అయ్యయ్యో చిన్నయ్యమా. అనగా ఏదియో లోపము జరిగి ఉన్నది. నిజముగా ఇతని ఆయువు మూడినదా లేదా? ఒక క్షణము ప్రభు. అగ్రసంధానిలో ఉన్న లెక్కల ప్రకారము ఈ యువకునకు 25 సంవత్సరముల 3 మాసముల 2 రోజుల 8 గంటల 5 నిమిషముల 17 క్షాములే ఆయుష్ ఉన్నది ప్రభు. అది పూర్తయినది. మన్నించి యువరాజా, ఇది ఏ కాలమానం ప్రకారం లెక్క కట్టినారు? ఆంగ్ల కాలమానము ప్రకారము. తమరి పదవి ఊడిన. నేను పుట్టింది తెలుగు గడ్డ మీద, నేను పెరిగింది తెలుగు భూమి మీద, పండుగలు జరిపించింది తెలుగు పంచాంగం చూసి, కానుకలు అందించింది తెలుగు దేవుళ్ళకి. అట్లు నా బ్రతుకు తెలుగు రీతిలో ఉండగా చావు ఆంగ్ల రీతిలో ఉండవచ్చునో? ఇతని ఆక్రోశము తప్పితే ఈ రెండింటికి ఏమీ తేడా లేదు ప్రభు. పైగా ఆంగ్ల కాలమానమును భూలోకమంతయు అనుసరిస్తున్నారు. ఇది ముసలి అజ్ఞానం. ఆంగ్ల సంవత్సరానికి 365.25 రోజులు, తెలుగు సంవత్సరానికి 354 రోజులు. అంటే సంవత్సరానికి 11.25 రోజులు తగ్గుతూ ఉంటే 2 సంవత్సరాల 6 నెలలకు ఒకసారి అధిక మాసం కలిపి పూర్తి చేస్తారు. ఆ ప్రకారం నాకు ఇంకా 11.25 రోజులు ఆయుష్ ఉంది. అందుకే మీ కాలు కాలినది. ఇంకొకసారి పెట్టి చూడు, తోలు ఊడడం కాదు, లెగ్గే పోతుంది. మానవ, నీ తర్కము మాకు బాగుగా నచ్చినది. 11 రోజుల పాటు నిన్ను భూలోకములకు పంపెను. థ్యాంక్ యూ యమధర్మరాజా. నరకము చూసిన కళ్ళతో భూలోకము చూసుటయా వీల్లేదు. అయ్యో, సింహాసనం ఎక్కిన ఫస్ట్ డేనే మీ వాట వారు వచ్చారని ఇవ్వడం లేదు. మీరు యోయమధర్మరాజా, పిల్ల కుంకయముల వారా, లేక వారికి రబ్బరు స్టాంపా కదా? తండ్రి, మీరు నోరు మూసుకున్న బాగుండును. ఒక మానవునిచే ప్రభావితుడవై తండ్రిని, యమధర్మరాజును నన్నే నోరు మూసుకోమందువా? నీ తల 1000 వక్కలు గావించదా? ఈ క్షణమే మిమ్మలను నా సభ నుండి బహిష్కరించుతున్నాను. అయినతో నిన్ను ఈ క్షణమే యమపురి నుండి తరిమివేయుతున్నాను. మాత, క్షమించుము, ఇది ధర్మయుద్ధం. యుద్ధమునకు తాత్కాలిక విరామము. మణిమాల, మీరెందుకు ఎచ్చటకు వచ్చినారు? కాళీచి యందు స్త్రీలకు ప్రవేశము నిషిద్ధము కదా? నేను తల్లిగా భారీగా వచ్చాను. తల్లి అయినను భార్య అయినను ఆడది ఆడదే. మీరు నరకలోక సాంప్రదాయము ధిక్కరించినారు. అయ్యో మణిమాలాదేవి, దిక్కులేదు దిక్కులేదు. ఈ నరకలోకంలో స్త్రీలకు ఇంతటి అవమానమా? చీయా, నీ పరిపాలనలో ఇంతటి తరవంపా? కుమారా, ఇతగాడి మాటలు నమ్మవద్దు. ఇతడు బహుటక్కరి. ఇతడికి వచ్చుటతోనే మన తండ్రి కొడుకుల నడుమ అగ్గి పెట్టినాడు. విషాదేవి ప్రవేశించినది. కాళీచి రేపటికి వాయిదా పడినది. ఈ సమస్యకు పరిష్కారము రేపు కనుగొడదాం. సాహో యమధర్మరాజు దర్బారు, సాహో. మాతా మణిమాలినీ దేవి ప్రణామములు. నువ్వా నాయనా? ఏ లైట్ వచ్చినావు? ఎందుకు నాయనా దుఃఖించుతున్నావు? సభలో మీకు జరిగిన అవమానము గుర్తు. దేవి, ఆటపాటల్లో మిమ్మల్ని వాడుకుంటున్నారు. మాట మధ్య వచ్చేసరికి మెడబట్టి తింటుతున్నారు. అది తలుచుకొని వగచుస్తున్నారు. భగవనేనా, మా నాదుల వద్ద మాకు అవమానాలు అలవాటే. ఆహా, యోజముల వారి భార్యామణి మా భూమి మీద ఆడువారిదే పైచేయిగా ఉన్నది.
వారు ఆరాధించబడటమే కాదు రాష్ట్రాలను కూడా పరిపాలిస్తున్నారు. మరి మీరేలా మీ లోకంలో తల దించుకుని బ్రతుకుతున్నారు? ఎదిరించి మేమేమి చేయగలం? యమలోక వస్తువులను సమావేశపరుద్దాం, నరకంలో సగం మీదేనని రుజువు చేద్దాం, వెంటనే యమనాడుకి పిలుపునిద్దాం. అది ఏమి నాడు? ఈ మధ్య మా రాష్ట్రంలో కమ్మనాడు, కప్పునాడు, రెడ్డినాడు, గౌడునాడు, యాదవనాడు, మాదిగనాడు, మాలనాడు అంటూ కులానికో నాడు మొదలైంది. కానీ కూడు పెట్టే నాడు మాత్రం లేదు. ఆ టైపులోనే యమనాడు. యమలోకపు ఆడపడుచులకు ఈ శివాజీ స్వాగతం సుస్వాగతం. నరకం ఈనిందా, వైతరిని పుంగిందా, స్వర్గం తలక్రిందులైందా అన్నట్లు ఈ నరకలోక దుర్నీతికి వ్యతిరేకంగా ఇంతమంది మహిళలు ఇక్కడికి రావడం నభూతో నభవిష్యతి. ముందుగా మనందరికీ మాతృ సమానురాలు యముడి పట్ట మహిషి, నూతన చరిత్రకు శ్రీకారం చుట్టబోతున్న మాత మణిమాలినీదేవికి అమ్మలారా, అక్కలారా, చెల్లెళ్ళారా, 14 లోకాల వాసులు ఆరాధించే దేవుళ్ళు త్రిమూర్తులు. అందులో బ్రహ్మ సరస్వతీదేవిని ముఖాన పెట్టుకున్నారు, మహావిష్ణువు లక్ష్మీదేవిని గుండెల్లో పెట్టుకున్నాడు, పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడై తన శరీరంలో సగభాగం ఇచ్చాడు. దేవతలే తమ భార్యల్ని అంత గౌరవిస్తుంటే మీ లోకంలో భార్యలను మెడబట్టి గింటుతున్నారు. ఇది తప్పు కదూ. ఒకప్పుడు మా భూలోకంలో కూడా స్త్రీలు మీలాగే అవమానించబడ్డారు. అప్పుడు ఓ రాజా రామ్మోహన్ రాయ్, ఓ కందుకూరి, ఓ గాంధీ, ఓ గురుజాడ, ఓ చలం వాళ్ళందరూ స్త్రీల కోసం పోరాడి స్త్రీల జీవితాల్ని మార్చివేశారు. వీళ్ళందరూ ఎవరు? ఓహో, స్త్రీల జీవితాన్ని స్వర్గతుల్యం చేసిన మహానుభావుల పేర్లు కూడా తెలియదా నీరజాదేవి? తెలీదు కుమారా. ఓ, మాకు హిట్లరు, ముసోలిని, ఇడి అమీను, నాదిర్షా లాంటి వారి పేర్లు తెలుసు. ఓ, ఇది కదా కుట్ర. గొప్ప వాళ్ళందరినీ స్వర్గలోకం వరకు పంపించి నీ ఎంతలను ఇక్కడికి పంపారన్నమాట. ఇంకా మీకు జ్ఞానము బోధించు వారెవరు అయినను మించిపోయింది లేదు. మీరందరూ ఒక్కసారి దిక్కులు పిక్కటిల్లేలా పదవులో పదం కలిపి, పదవులో పదం మోపి స్త్రీల హక్కుల ఆమోదం కోసం ఉద్యమించండి. కుమారా, మాత, ఏమిటా హక్కులు? ఇంటిలో పంటలో, లాలనలో పాలనలో, ఆస్తిలో అధికారములు, ఇష్టిలో పుష్టిలో సగపాలు అడగండి. కోర్కెలు అంగీకరించకపోతే 3 పుకారములు నిషేధము అని తెల్పండి. మానవుడు శివాజీకి! తండ్రి, ఉషోదయముననే ఎందుకు మాకీ మృదంగ వాయింపు? ప్రభు 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 ఛీ, ప్రభు, ఆ మానవుడు మన లోకపు స్త్రీలను రెచ్చగొట్టినాడు. దాంతో వాళ్ళందరూ నినాదములు చేసుకుంటూ వచ్చుతున్నారు. అవును తండ్రి, నా ఎడమ కన్ను తమలపాకు వలె టపటపా కొట్టుకొనుచున్నదేమి? యమనాడు! ఏమిటిది? హక్కుల పత్రం. ఈ హక్కులు మేము ఇవ్వకపోతే మీకు 3 పుకారములు నిషిద్ధం. 3 పుకారముల? అవి ఏమి? తేన్పు, పాన్పు, కాన్పు ఈ క్షణం నుండి నిషిద్ధం. అంటే రేపటి నుంచే ఏ స్త్రీ వంట చేయదు. అంటే మేము ట్రేన్పులుండవన్నమాట. ఏ స్త్రీ సంసారం చెయ్యదు. అంటే పానుపులుండవన్నమాట. ఏ స్త్రీ బిడ్డల్ని కనదు. పాన్పు లేకుండా కాన్పులు ఎట్లు కలుగును? ఏమి? ఈ తిరుగుబాటుకు కర్త కర్మక్రియ సామానవుడే. చూసితివా కుమారా, ఈ మానవుడు నిన్న మన తండ్రి కొడుకులకు పెట్టినాడు, నేడు మొగుడు పెళ్ళాలకు పెట్టినాడు. ఓరి మానవ, నిన్ను శపించదా? ఎందుకు ముసలియమా, పెద్దయ్యమా? స్త్రీలకు ధర్మం చెప్పినందుక? బిడ్డ భూమి మీద పడగానే పాలిచ్చి పెంచుతున్నది ఎవరు? దేవుడా? కాదు, తల్లి, కన్న తల్లి. ఆ తల్లి పాలు తాగి ఆ గుండెల్నే తనడం నేరం కాదా? సునకములు భౌ భౌ అనునట్లు మన ఆడువారందరూ ఔ ఔ అనుచున్నారు. మనము కూడా ఔ ఔ అందుమా? వలదు కుమారా. నాథ, మేము మహిళలు లేకుండా జీవించలేము, పుకారములు లేకుండా అసలే బ్రతుకలేము. అందుకే ఆడువారి కోరికలను ఆమోదిస్తున్నాం. ఓహో ఓహో ఓహో. సభాసదులారా,
మేము అధికార పీఠమును అలంకరించిన 2 రోజుల్లోనే సంచలనాత్మకమైన మార్పులు జరిగినవి. ఈనాటి నుండి యమలోకపు మహిళలందరికీ ఆస్తిలో, అంతస్తులో, హక్కులో, బాధ్యతల్లో సగభాగాన్ని ఏ షరతులు లేకుండా ఆమోదించుతున్నాను. విచిత్రగుప్త, సభను ప్రారంభించు. చిత్తం ప్రభు. ఈ శివాజీని భూలోకములకు పంపుటయా మానుటయా అనే విషయముపై నిర్ణయము తీసుకొనవలసి ఉన్నది. అటులనే సభాసదులారా, మీ అభిప్రాయములు తెలియచేయండి. నరుని పంపవలేను. పంపరాదు. పంపవలేను. పంపరాదు. పంపవలేను. పంపవలేను. ధర్మ సంకటమేనే. ఇప్పుడు ఏమి చేయవలేను? చిన్నయ్యమా, ఓటింగ్ పెట్టండి. మా భూలోకంలో ఇలాంటి కన్ఫ్యూషన్ వచ్చినప్పుడు అందరూ ఇలాగే చేస్తారు. ఇతనిని భూలోకములకు పంపకూడదు అనేది వారి చేతులెత్తండి. విచిత్రగుప్త, గణించము. గణించుతుని ప్రభు. సంఖ్య నీవు లిఖించుము. ఇతనిని భూలోకములకు పంపవచ్చును అనేది వారి చేతులెత్తండి. శివాజీని భూలోకములకు పంపవలను అనేవారు 80 అధికముగా ఉన్నారు. అది ఎటుల సాధ్యము? యమలోకమున స్త్రీ పురుషులు ఇరువురు చెరిసగము కదా. నిజమే ప్రభు. కానీ ఒక ఆర్టీసీ బస్సు చెరువులోకి వెళ్లిన కేసు, ఒక రైలు పొలముల్లోకి వెళ్లిన కేసు, 2 బాంబు ప్రేరుల కేసులకు సంబంధించి జీవములు కోల్పోయిన వారిని తోడుకుని వచ్చుటకై 80 యమదూతలు భూలోకములకు వెళ్లారు ప్రభు. నరుడా, ఇక నీవు భూలోకమునకు వెళ్ళవచ్చు. కుమార, ఇతడు ఒంటరిగా కాదు, పోతన తోడు వెళుతుంది. పోతన, ప్రభు. భూలోకమున ఈ మానవుడు దేవరహస్యములు చెప్పరాదు. ఇతనికి నీవు ఏ సాయము చేయరాదు. 11 దినముల తరువాత ఇతనిని మళ్లీ నరకమునకు తెచ్చు బాధ్యత నీదే. ఆజ్ఞ. నమస్తే. మర్యాద లేదు, మనం లేదు. జంగిలిగా లాయంరా. నమస్తే చేస్తే నమస్తే చేయరు. అవు జంగిల్ కాలే అవ్వానా, ఇంత పెద్దోళ్ళు వచ్చి కూకున్నావు, ఇంకా జడ్జి రాలేదేమన్నా? జడ్జి ఆడికి పోతారా, కానీ ఆ సాలిగాడి శివాజీ గాడి ఆడికి వెళ్ళొస్తాడు. అవు ఏడికెళ్ళి వస్తాడనా? అది మనం లేపేసినాం కదనే. కోట్ల మ్యాటర్ అంతా గట్టిగా చెప్పాలన్నారా? తప్పైన వదిలే అన్న. వదిలే. అయ్యా, లాయర్ శివాజీ గారు కనిపించలేదు. వస్తారంటావా? టైం అంటే టైమే. ఆయన కోర్టుకు ఎప్పుడూ లేటుగా రాలేదు. పొందల వంట పెట్టినాక టైం గెట్టొస్తారా? దయ్యమై రావాలి. దయ్యం లెక్కున్నాడే. కాళ్ళు చక్కగానే ఉన్నాయి. కూతురు ఉంటా దొరికిందేమో. నమస్కారం ఎంపీ గారు. ఏమిటి అలా చూస్తున్నారు? లెగ్స్ ముందున్నాయో వెనుకున్నాయో వంగి చూసుకో. ఫింగర్స్ చూపించనా? అభిమన్యుడికి పద్మవ్యూహంలోకి వెళ్ళడమే తెలుసు, నాకు తిరిగి రావడం కూడా తెలుసు. మిస్టర్ శివాజీ, మీరేం చెప్పదలుచుకున్నారో చెప్పండి. మిస్టర్ జస్టిస్, నేను చెప్పదలుచుకున్నది ఆ బోన్లో నిలబడి చెప్పడానికి నాకు అనుమతి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. యువర్ ఎ లాయర్. ఎస్ యువర్ ఆనర్. దోషి అయిన శ్రీనాథుని నిర్దోషిగా, నిర్దోషి అయిన బాబ్జీని దోషిగా వాదించాను. అది నేరంగా భావించి ముద్దాయిగా నేను బోనెక్కాలనుకుంటున్నాను. కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుడుతున్నారా? ప్రొసీడ్. మిస్టర్ జస్టిస్, న్యాయపీఠం మీద కూర్చుని ప్రభుత్వం ఇచ్చిన జీతం మాత్రమే తీసుకుంటున్న మీకు న్యాయాన్ని కాపాడమే ముఖ్యం. కోర్టులో న్యాయవాదిగా నిలబడి ఎంత ఫీజైనా తీసుకుని వాదించే నాకు క్లయింట్ ని గెలిపించడమే ముఖ్యం. నా వరకు నేను క్లయింట్ కి విలువిచ్చాను, కేసు గెలిచాను. కానీ మానవత్వం ముందు ఓడిపోయాను. న్యాయానికి ఊపిరిపోసే లాయరు, రోగికి ప్రాణం ఇచ్చే డాక్టరు, 100 సంవత్సరాలు నిలబడే కట్టడాలకు రూపం ఇచ్చే ఇంజనీరు, భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దే ఉపాధ్యాయుడు, తమ వృత్తుల్ని దేవుడిచ్చిన వరాలుగా భావించిన నాడి ఆదర్శ సమాజం ఏర్పడుతుంది. కానీ నేను ఆ బాటలో నడవలేదు. డబ్బు సంపాదించడం కోసం అతను హంతకుడని తెలిసి నిర్దోషిని వాదించినందుకు నల్లగుడ్డ చాటున తెల్లబోయి చూస్తున్న ఈ ధర్మదేవతకు క్షమాపణ చెబుతూ ముద్దాయి శ్రీనాథికి ముఖ్య అనుచరుడైన పాండు గారిని
విచారణకు అనుమతించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. పర్మిటెడ్. పాండు పాండు పాండు. ఏమిటిపై నవ్వులుతున్నావు? కోర్టులోకి నవ్వులుతూ రాకూడదు తెలియదా? మింగితే బింగు, లేదంటే బయటికి వెళ్ళి ఉమ్మేసిరా. తమరికి ఎప్పటి నుంచి అలవాటు? మా సార్ చేసిండు. ఓహో, సార్ ఏది చెప్తే చేస్తావా? చేయమా మరి. ఆయన ఏం తింటా ఆయన ఏం తాగుతా ఆయనకు విరాట్ బై నేను. ఇంకోటి ఉంది, ఓ చూడు బై. లేదు బై. అరే చూడు బై. అరే లేదు బై, చెప్తే నువ్వు పరిశాన్ చేస్తావు. ఇగో ఇది ఒక్కటే ఉంది. గుడ్. కోర్టులోకి ఇలాంటి ఆయుధాలతో రాకూడదని తెలియదా? ఇది లేకుండా వస్తే మా సార్ ఊరుకుంటాడా? మిస్టర్ జస్టిస్, నోట్ దిస్ పాయింట్. నోట్ దాని లేవు ఇయ్యా. ఇవ్వు. ఓ నా గట్టి పట్టుండే మళ్ళా నువ్వు తర్వాత పరిశాన్ చేయొద్దు. మా సార్ కూడా పరిశాన్ చేస్తాడు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. మళ్ళా కలిసి మంచి పాటిస్తా. మిస్టర్ జస్టిస్, దిస్ ఈస్ ఎగ్జిబిట్ నెంబర్ 3. శ్రీనాథ్ని విచారణకు అనుమతించవలసిందిగా కోరుతున్నాను. శ్రీనాథ్ శ్రీనాథ్ శ్రీనాథ్. కత్తి గురించి బడి చెప్పినవా? వీరాభిమానం కదా, కోరుసుకో. తలదూకోండి. అరే నేనేం స్మార్ట్ లేనా? పొద్దుగానే దూకున్నా, మళ్ళీ దూకోమంటావు? నేను దువ్వా. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఇదేమైనా అందాల పోటీనా? నీట్ గా తలదూకోవటానికి కోర్టు హాల్. మిస్టర్ జస్టిస్, నేనేమన్నా వారిని చెప్పుతో కొట్టుకోమన్నానా? దువ్వినతో దువ్వుకోమన్నాను. అతను తల దువ్వుకోవడానికి ఈ కేసుకి సంబంధం ఉంది. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. థ్యాంక్ యూ మిస్టర్ జస్టిస్. దువ్వుకోండి. కోడి కిరికినట్టు కాదు, గట్టిగా దువ్వుకోండి. మిస్టర్ జస్టిస్, ఈ దువ్వెనలో ఉన్న వెంట్రుకలు ఎగ్జిబిట్ నెంబర్ 2. వేర్ ఈజ్ ఎగ్జిబిట్ నెంబర్ 1? అది నెక్స్ట్ హియరింగ్ లో సబ్మిట్ చేస్తాను. ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్. సింధు, మీ మావయ్య వస్తున్నారట. మావయ్య, మావయ్య ఇప్పుడే డిఎస్పీ తాతయ్య ఫోన్ చేశారు. కేసు బ్రహ్మాండంగా వాదించావంటగా. అందుకే జూనియర్, సిస్టర్ మోహన్ చూడు అక్టోబర్ లో పొంగిన కృష్ణానదిలో ఎలా ఉందో. ఈ అమ్మాయి ఎవరు మావయ్య? పోతనని సిబిఐ ఆఫీసర్. ఈ కేసులో నాకు హెల్ప్ చేయడానికి ఢిల్లీ నుంచి వచ్చింది. బాబు, అమ్మాయి చెప్పిందో లేదో, రేపు మేము వ్రతం చేసుకుంటున్నాం. మీరందరూ తప్పకుండా రావాలి. నేనా? మీరు వస్తున్నారు. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. చోప్. ఓ మై గాడ్, 106 డిగ్రీలే. ఇంకో 2 డిగ్రీలు పెరిగితే పోతాడా? సుబ్బే, నువ్వు ఎంబీబీఎస్ చదివినవా? చదివాను సార్. సచ్చినోడు బతుకుతాడా? చచ్చినా బతకడు. ఆయన చంపి లోయల వారనూకినావు, మళ్ళా బతికొచ్చి కోర్టులో గడగడగడగడలాడించిండు. ఇంపాసిబుల్. పాసిబుల్. బతికుండు. ఆడు యమజాతకుడన్నా, ఆడిని మనం ఎన్నిసార్లు చంపినా మళ్ళీ బతికొస్తాడు. నీ దగ్గర సైనైడ్ ఇంజెక్షన్ ఉందా? ఉంది. అది ఇచ్చి చంపి. ఆడపిల్లని నా కంటికి ఎంత అందంగా కనిపిస్తున్నావు. మా మాయ కంటికి ఎలా కనిపిస్తావో. గురుగారు తిన్నాక అడుగు. ఈ వ్రతం ఎందుకు చేసుకుంటారు? ఈ వ్రతం ఎవరు చేసుకున్నా నిత్య సుమంగళిగా ఉంటారు. అమ్మా, ముత్తైదులు గాజులు తొడగండి.
నన్నేం చెయ్యొద్దు. నేను మిస్ ఆంధ్ర అవ్వకుండా చెడగొట్టావన్న కోపంతో నిన్ను వెంటాడాను. శిరీష్ నువ్వు ప్రేమిస్తున్నావని తెలిసి నీ పెళ్లి చెడగొట్టాలనుకున్నాను. ఇప్పుడు మీ పెళ్లి కుదిరింది కదా, నన్ను వదిలే ప్లీజ్. ఆ పెళ్లి జరగదా? ఎందుకు జరగదు? నేను చచ్చిపోతాను గనుక. నేను తాగిన మత్తులో మాట్లాడడం లేదు. దేవుడు సాక్షిగా చెప్తున్నాను, వచ్చే ఆదివారంలోగా నేను చచ్చిపోతాను. నాలో భయంకరమైన వ్యాధి ముదిరిపోయిందని డాక్టర్లు చెప్పారు. స్వర్ణ, నాకు బతకాలనుంది. శిరీష్తో కలిసి పిల్లా పాపలతో 100 ఏళ్లు హాయిగా కాపురం చేయాలనుంది. అది జరగదు. శివాజీ, ఈ సాయం చేయవలసింది కన్నీటితో కాదు, కవింపుతో. నీకెంత కావాలో అంత డబ్బా ఇదిగో, ఈ బ్లాక్ చెక్ మీద రాసుకో. వెళ్దావా? ఇంకా టైం ఉందిగా. మానవుడా, అంతా విన్నాను. నేను కూడా నీకు సాయం చేస్తాను. ఇదేంటమ్మా, 4 సంవత్సరాలు మా క్లబ్ లో పనిచేస్తాను అగ్రిమెంట్ మీద సైన్ చేసి సడన్ గా మానేస్తా అంటే ఎట్లాగమ్మా? అనుకోకుండా నా పెళ్లి కుదిరింది. లాయర్ శివాజీ గారికి నాకు వచ్చే ఆదివారం పెళ్లి. ఆ లాయర్ శివాజీనేనమ్మా నువ్వు పెళ్లి చేసుకోబోతున్నది? నువ్వు పెళ్లి కూతురు అయితే మరి వాళ్ళిద్దరు ఎవరమ్మా? మాజీ ప్రభు, మీ లాలాజలముతో వైతరణి నదికి వరదలు వచ్చు ప్రమాదము ఉన్నది. నీవు మూయము. చిత్తము. కుమారా, తండ్రి, దినదినము మీ ఆరోగ్యము క్షీణించుతున్నది. ఆరోగ్యము లెస్సగా ఉన్నది. మీ పరిపాలన నిద్రపోవచ్చున్నది. మేము గమనిస్తూనే ఉన్నాం. మీరు ఈ సింహాసనము దిగిన దగ్గర నుండి మీ మతి గతి తప్పినది. మా మతి గతి తప్పలేదురా. మనము భూలోకమునకు పంపిన పూతన పిల్లల గనుటకు ప్రయత్నించుతున్నది. అందులో తప్పేమున్నది? తమరు కుంతీదేవితో ధర్మరాజుని కనలేదా? మీ తండ్రి సూర్యుల వారు అదే కుంతీదేవితో కర్ణుని కనలేదా? నోరు విప్పినచో మీ చండాలపు కుటుంబ చరిత్ర గుప్పుమను. లెస్స పలికిది మాత, లెస్స పలికిది. అయినను మా తండ్రి గారి ఆవేదన గ్రహించాం. మేమే స్వయంగా భూలోకమునకు వెళ్లి ఆ నరుణ్ణి పూతరుని గడువు ముగియగానే తోడ్కొని వచ్చేదాం. విచిత్రగుప్త ప్రభు, తక్షణమే బయలుదేరు. చిత్తం ప్రభు. థ్యాంక్ యూ. మీరిద్దరూ చేసిన సహాయం మర్చిపోలేను. అంకుల్, మావయ్య మళ్ళీ పాత జీవితంలోకి వెళ్ళిపోతున్నాడేంటి? అయ్యా ధర్మం, రే పిఠాపురం, ఎవరో ముష్టి వాళ్ళు వచ్చినట్టుగా ఉంది, వెళ్ళి 10 రూపాయలు వేసిరా. కాగితాలు దానం కాదు బాబు, జీవితాన్ని దానం చేయమని అడగడానికి వచ్చాను. ఎవరి జీవితం? నా జీవితం. మీతో పర్సనల్ గా మాట్లాడాలి. ఏమిటి బ్రదర్, సిస్టర్ ని వెంటేసుకొచ్చా? అడ్రస్ తెలియని సిస్టర్స్ బావగారికి అతుక్కుపోతుంటే ఊడగొడదామని వచ్చాను. ఎందుకు చేస్తున్నారు ఇలా? ఏం చేశాను? సంస్కారవంతులయ్యారని నమ్మి మిమ్మల్ని చేసుకోవడానికి ఇష్టపడ్డాను. నేనేం సంస్కారం మర్చిపోలేదే. పాత పరిచయం ఉన్న అమ్మాయి, కొత్తగా నా జీవితంలోకి వచ్చిన అమ్మాయి. స్విమ్మింగ్ పూల్కి వెళదామా అంటే అలాగే అన్నాను. ఈత కొడదామంటే ఓకే అన్నాను. బీచ్ లో రౌండ్ వేద్దామంటే షూర్ అన్నాను. ఇంతలోనే నా శీలాన్ని తిమింగనం మింగేసిందా? ఒకరు తిరిగినా తిట్టినా పడుండే క్యారెక్టర్ కాదు అది. లగ్న పత్రిక రాస్తున్నాం కదా, తలంచుకుని పెళ్లి పెట్టెల మీద కూర్చుంటుందని అనుకుంటున్నారేమో. మళ్ళీ వాళ్ళతో కనిపిస్తే రాసుకున్న లగ్న పత్రిక మన పెళ్లి కోసం వెలిగించిన అగ్నిహోత్రంలో పారేస్తాను.